Hi students, in this video I am explaining about partition function. Partition function is a dimensionless quantity. It is defined as the sum of probabilities of electrons for different energy states. This partition function is the way in which the energy of the system partitions among the molecule constituting the system. Generally, this is the equation for partition function, that is molecular partition function. Here Gi is the degeneracy of the factor or system, beta is equals to 1 by kT. So this is simply represented like this: Q is equals to summation I equals to 0 to infinity Gi e power minus e into beta. Beta means 1 by kT. Here k is a Boltzmann constant. మనం జనరల్గా బోల్ట్జ్మాన్ డిస్ట్రిబ్యూషన్ లా అబ్జర్వ్ చేసాం కదమ్మా. బోల్ట్జ్మాన్ డిస్ట్రిబ్యూషన్ లాలో ఫైనల్ ఈక్వేషన్ ఏంటి? పిఐ ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ మైనస్ బీటా ఈఐ బై సమ్మేషన్ ఈఐ ఈ పవర్ మైనస్ బీటా ఈఐ. దీన్ని మనం కన్వీనియన్స్ కోసం ఎలా తీసుకున్నాం? క్యూ అని తీసుకున్నాం కదా, క్యూ. సో ఆ క్యూనే మనకి పార్టీషన్ ఫంక్షన్. మనం లాస్ట్లోనే చెప్పుకున్నాం కదా బోల్ట్జ్మాన్ డిస్ట్రిబ్యూషన్లా చెప్పినప్పుడు క్యూ ఈజ్ ఈక్వల్స్ టు మాలిక్యులర్ పార్టీషన్ కోషంట్ అని. దట్ ఈస్ నథింగ్ బట్ మాలిక్యులర్ పార్టీషన్ ఫంక్షన్. దీన్ని ఈ కేసులో మనం ఎలా రిప్రజెంట్ చేస్తున్నామంటే క్యాపిటల్ క్యూతో రిప్రజెంట్ చేస్తున్నాం. క్యూ ఈజ్ ఈక్వల్స్ టు సమ్మేషన్ ఐ ఈక్వల్స్ టు 0 to infinity జిఐ ఈ పవర్ ఈఐ బై కేటీ. ఇక్కడ ఈఐ అని ఎందుకు రిప్రజెంట్ చేసామంటే మాలిక్యూల్ హ్యావింగ్ జనరల్లీ 4 energy levels, I mean 4 types of motions takes place in a molecule, that is translational motion, vibrational, electronic and rotational. ఆ 3 మోషన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనకి పార్టీషన్ ఫంక్షన్స్ కూడా 4 types ఉంటాయి. ట్రాన్స్లేషనల్ పార్టీషన్ ఫంక్షన్, రొటేషనల్ పార్టీషన్ ఫంక్షన్, ఎలక్ట్రానిక్ పార్టీషన్ ఫంక్షన్, వైబ్రేషనల్ పార్టీషన్ ఫంక్షన్. సో ఇక్కడ ఈఐ అంటే ఏంటంటే ఆ మూడింటిని మనం కంబైన్ చేస్తేనే మనకి మాలిక్యులర్ పార్టీషన్ ఫంక్షన్ అనేది వస్తుంది. ఎందుకంటే మాలిక్యూల్ అనేది మనకి 4 మోషన్స్ని ఎగ్జిబిట్ చేస్తాయి కదా. సో ఆ 4 మోషన్స్ని ఎగ్జిబిట్ చేస్తాయి కనుక 4 మోషన్స్ని మనం సమ్ చేస్తేనే, ఐ మీన్ కంబైన్ చేస్తేనే వీ గెట్ మాలిక్యులర్ పార్టీషన్ ఫంక్షన్. అందువల్ల మనం దీన్ని ఈఐ అని తీసుకున్నాం. ఈఐ మీన్స్ మనకి ఎన్ని ఎనర్జీ లెవెల్స్ అయితే ప్రజెంట్ అయి ఉంటాయో అన్నిటిని యాడ్ చేస్తాం. అలానే డీజనరసీ కేసులో కూడా జిఐ అని ఎందుకు తీసుకున్నామంటే ఇక్కడ మనకి చూసారా సమ్మేషన్, ఫ్రంట్ని సమ్మేషన్ ఎందుకు రిప్రజెంట్ చేసాం? ఈ 4 ఎనర్జీ లెవెల్స్కి మనం డీజనరసీ అప్లై చేయాలి, అలానే ఎనర్జీకి కూడా ఈ 4 ఎనర్జీ లెవెల్స్కి అప్లై చేయాలి ఈఐ ప్లేస్లో కూడా. నెక్స్ట్ సిగ్నిఫికెన్స్కి వచ్చేసరికి ద పార్టీషన్ ఫంక్షన్ ప్రొవైడ్స్ ది మోస్ట్ కన్వీనియంట్ వే ఫర్ లింకింగ్ ది మైక్రోస్కోపిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ఇండివిజువల్ మాలిక్యూల్స్ విత్ ది మ్యాక్రోస్కోపిక్ ప్రాపర్టీస్. ఆల్రెడీ మనం మైక్రోస్కోపిక్ రెండింటి యొక్క డిఫరెన్సెస్ చూసాం కదా. మైక్రోస్కోపిక్ మీన్స్ మాలిక్యూల్, మైక్రోస్కోపిక్ మీన్స్ యాటమ్స్. జనరల్లీ యాటమ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ మాలిక్యూల్స్. సో ఈ పార్టీషన్ ఫంక్షన్ని యూస్ చేసి మనం మైక్రోస్కోపిక్ ప్రాపర్టీస్కి అలానే మ్యాక్రోస్కోపిక్ ప్రాపర్టీస్కి, ఐ మీన్ యాటమ్స్ అండ్ మాలిక్యూల్స్ యొక్క ఇంటర్ రిలేషన్, వాటి రెండింటికి ఉండే రిలేషన్ ఏంటి, అలానే ఇవి దానిలో ఎలా ఎగ్జిస్ట్ అయి ఉంటున్నాయి అనే ప్రాపర్టీస్ని మనం బై యూజింగ్ పార్టీషన్ ఫంక్షన్ డిటర్మైన్ చేయొచ్చు. అకార్డింగ్ టు బోల్ట్జ్మాన్ డిస్ట్రిబ్యూషన్ లా ఆల్రెడీ చెప్పుకున్నాం కదమ్మా, పిఐ ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ మైనస్ బీటా ఇంటూ ఈఐ బై క్యూ. దాన్ని రాయడానికి ముందు మనం దీని ఈక్వేషన్ ఎలా తీసుకున్నాం? ఎన్ఐ బై ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ మైనస్ బీటా ఇంటూ ఈఐ బై సమ్మేషన్ ఐ ఈ పవర్ మైనస్ బీటా ఈఐ. ఇక్కడ ఈఐ ఉంటుందమ్మా, ఇక్కడ కూడా ఈఐ, ఈ పైన కూడా ఈఐ. సో దాన్ని మనం సింపుల్గా పిఐని తీసుకుందాం. ఇక్కడ పిఐ మీన్స్ బోల్ట్జ్మాన్ డిస్ట్రిబ్యూషన్ లాలో చెప్పుకున్నాం కదా, ఫ్రాక్షన్ ఆఫ్ ది మాలిక్యూల్ ఇన్ ది ith state of the probability.
అలానే కే అంటే బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్, బీటా ప్లేస్లో మనం 1/kT రాయొచ్చు కదా, అందులో కే అంటే బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్, టీ అంటే అబ్సల్యూట్ టెంపరేచర్, క్యూ మీన్స్ మాలిక్యులర్ పార్టీషన్ ఫంక్షన్. ఇప్పుడు మనకి మాలిక్యులర్ పార్టీషన్ ఫంక్షన్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు దేన్ని తీసుకోవాలి? క్యూ ఈజ్ రిప్రజెంటెడ్ విత్ సమ్మేషన్ ఐ ఈ పవర్ మైనస్ బీటా ఈఐ. కానీ ఈ కేసులో మనం డీజనరసీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు కనుక అగైన్ వీ కన్సిడర్ డీజనరసీ. ఈ కేసులో మనం డీజనరసీని కూడా తీసుకున్నాం. ఓకే, దిస్ ఈజ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ మాలిక్యులర్ పార్టీషన్ ఫంక్షన్. సో ఈ మాలిక్యులర్ పార్టీషన్ ఫంక్షన్ని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ట్రాన్స్లేషనల్ పార్టీషన్ ట్రాన్స్లేషనల్ ఎనర్జీ లెవెల్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి, వైబ్రేషనల్, అలానే రొటేషనల్, ఎలక్ట్రానిక్, ఈ 4 ఎనర్జీ లెవెల్స్కి కూడా మనకి మాలిక్యులర్ పార్టీషన్ ఫంక్షన్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ 4కి ఎక్స్ప్లెయిన్ చేయడానికంటే ముందు టోటల్ మాలిక్యులర్ పార్టీషన్ ఫంక్షన్ ఎలా వస్తుందో చూద్దాం. సో అకార్డింగ్ టు బోల్ట్జ్మాన్ డిస్ట్రిబ్యూషన్ లా, పార్టీషన్ ఫంక్షన్ మే బి డిఫైన్డ్ యాజ్ Q is equals to e power summation I equals to 0 to infinity gi e power minus beta into ei. This is equation 1. Here gi is the degeneracy factor of the degeneracy factor. ఓకే, ఇప్పుడు మనం ఎనర్జీ మీన్స్ ఈఐని తీసుకున్నాం కదమ్మా. సో ఈఐ వచ్చేసరికి ద ఎనర్జీ ఆఫ్ ఎనీ మాలిక్యూల్, ఎనర్జీ ఆఫ్ ది ఎనీ మాలిక్యూల్. ఇక్కడ మాలిక్యూల్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామంటే హియర్ క్యూ మీన్స్ మాలిక్యులర్ పార్టీషన్ ఫంక్షన్. సో మాలిక్యులర్ పార్టీషన్ ఫంక్షన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముందు మనం వేటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి? ఆ మాలిక్యూల్లో ఉండే మైక్రోస్కోపిక్ ప్రాపర్టీస్, దట్ ఈజ్ యాటమ్స్. యాటమ్స్ ఏ మోషన్స్ని ఎగ్జిబిట్ చేస్తాయి. అందువల్ల మనం ట్రాన్స్లేషనల్ పార్టీషన్ ఫంక్షన్ని, అలానే రొటేషనల్, వైబ్రేషనల్, ఎలక్ట్రానిక్ పార్టీషన్ ఫంక్షన్ని ఎక్స్ప్లెయిన్ చేసి వాటిని కంబైన్ చేస్తే ఫైనల్లీ వీ గెట్ మాలిక్యులర్ పార్టీషన్ ఫంక్షన్, దట్ ఈస్ క్యూ. ఓకే, ఇక్కడ మనకి ఈఐ మీన్స్ ఈఐ ఈజ్ ది ఎనర్జీ ఆఫ్ ది ఎనీ మాలిక్యూల్ ఈజ్ ది సమ్మేషన్ ఆఫ్ ది కంట్రిబ్యూషన్ ఆఫ్ డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ మోషన్. అంటే మనకి ట్రాన్స్లేషనల్ మోషన్ ఈజ్ ది వన్ ఆఫ్ ది మోడ్, అండ్ రొటేషనల్ మోషన్ ఈజ్ వన్ ఆఫ్ ది మోడ్, వైబ్రేషనల్ మోషన్ ఈజ్ అనదర్ మోడ్, ఎలక్ట్రానిక్ మోషన్ ఈజ్ అనదర్ మోడ్. ఆ 4 మోడ్స్ని యాడ్ చేస్తే ఫైనల్లీ వీ గెట్ ఎనర్జీ ఆఫ్ ది మాలిక్యూల్. ఓకే, దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. ఇప్పుడు డీజనరసీ అంటే మనం ఏం కన్సిడర్ చేసుకోవచ్చు? డీజనరసీ కూడా మనం ఇండివిజువల్గా ట్రాన్స్లేషనల్ పార్టీషన్ ఫంక్షన్కి, రొటేషనల్, వైబ్రేషనల్, ఎలక్ట్రానిక్ ఈ 4కి అప్లై చేస్తే మనకి ఈ ఈక్వేషన్ వస్తుంది. ఓకే, మీకు డీజనరసీ వాల్యూ తెలుసు, అలానే ఎనర్జీ వాల్యూ తెలుసు. ఆ రెండింటిని కూడా మనకి ఉన్న ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే, ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుందమ్మా? క్యూ ఈజ్ ఈక్వల్స్ టు సమ్మేషన్ ఈఐ జిఐ ఇంటూ ఈ పవర్ మైనస్ బీటా. ఇదంతా కూడా పవర్లోనే ఉందమ్మా. బీటా ఇంటూ ఐ కదా, బీటా ఇంటూ ఈఐ కదా. ఈ ఈఐ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు? ఈఐ in translational motion అంటే ఎనర్జీ ఆఫ్ ది ith లెవెల్, ఎనర్జీ ఇన్ ith లెవెల్ ఇన్ ట్రాన్స్లేషనల్ మోషన్, ఎనర్జీ ఆఫ్ ది పార్టికల్ ఇన్ ith లెవెల్ ఇన్ రొటేషనల్ మోషన్, ఎనర్జీ ఆఫ్ ది పార్టికల్ ఇన్ వైబ్రేషనల్ మోషన్ ఇన్ ith లెవెల్, ఎనర్జీ ఆఫ్ ది పార్టికల్ ఇన్ ఎలక్ట్రానిక్ మోషన్ ఇన్ ith లెవెల్. ఆ 4ని కంబైన్ చేస్తే మనకి ఫైనల్లీ మీకు ఈఐ అనేది వస్తుంది కదా. సో ఈఐ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు? ఇదంతా కూడా మనకి పవర్లోనే ప్రజెంట్ అయ్యింది, బేస్లో ప్రజెంట్ అయ్యలేదు. సమ్మేషన్ ఐ జిఐ ఈ పవర్ మైనస్ బీటా ఇంటూ ఈఐ పవర్ టీ. టీ మీన్స్ అక్కడ ట్రాన్స్లేషనల్ అమ్మ, ఆర్ మీన్స్ రొటేషనల్, వి మీన్స్ వైబ్రేషనల్, ఎలక్ట్రానిక్ మీన్స్ ఈఎల్ఈసి. ఓకే, ఆ 4ని మనం కంబైన్ చేస్తే అలా వస్తుంది. అలానే డీజనరసీ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు? డీజనరసీ ప్లేస్లో కూడా జిఐ పవర్ టీ, జిఐ పవర్ ఆర్, జిఐ పవర్ వి, జిఐ పవర్ ఎలక్ట్రానిక్. ఇప్పుడు మనం ఈక్వేషన్ ఎలా వచ్చింది? సమ్మేషన్ ఐ జిఐ ప్లేస్లో జిఐ టీ ఇంటూ జిఐ ఆర్ ఇంటూ జిఐ వి వైబ్రేషనల్ ఇంటూ జిఐ ఎలక్ట్రానిక్. అలానే మనకి ఎనర్జీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈ పవర్ మైనస్ బీటా ఈఐ టీ
అలానే దీనికి ఇదంతా కూడా ఎలా ఉంది, పవర్లో ఈఐ ప్లేస్లో ఏమేమి రాసుకున్నాం, ఈఐటి, ఈఐఆర్, ఈఐవి, ఈఐ ఎలక్ట్రానిక్. సో ఇదంతా ఎలా ఉంది, మనం మల్టిప్లై చేస్తే బీటాతో మల్టిప్లై చేసామనుకోండి ఈచ్ టర్మ్ని 4 టర్మ్స్ ఉన్నాయి కదా, మనం ఈచ్ టర్మ్ని మల్టిప్లై చేస్తే 4 టర్మ్స్కి ఎలా వస్తుంది, ఈ పవర్ మైనస్ బీటా ఈఐ పవర్ టీ ప్లస్ మైనస్ బీటా కదా, సో మైనస్ బీటా ఈ పవర్ ఆర్ బీటా ఈ పవర్ వి బీటా ఈ పవర్ ఎలక్ట్రానిక్. సో ఫైనల్గా మనకి అదంతా ఎలా ఉంది, ఈ పవర్ ఏ ప్లస్ బీలా ఉంది, అంతే కదమ్మా. ఇదంతా మనకి ఈ పవర్లో ఉన్నాయి కదా, ఈ పవర్ దీంతో దీన్ని మల్టిప్లై చేస్తున్నాం, దీంతో దీన్ని చేస్తున్నాం, దీంతో దీన్ని చేస్తున్నాం, దీంతో దీన్ని చేస్తున్నాం. ఫైనల్లీ మనకి ఎలా కనిపిస్తుంది అంటే దట్ ఈక్వేషన్ ఎపీస్ లైక్ ఈ పవర్ ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి. సో ఈ పవర్ ఏ ప్లస్ బి ఫార్ములా మీకు ఆల్రెడీ తెలుసు, దాన్నే మనం సి ప్లస్ డి కూడా అప్లై చేస్తే ఈ పవర్ ఏ ఇంటూ ఈ పవర్ బి ఇంటూ ఈ పవర్ సి ఇంటూ ఈ పవర్ డి. సో అదే కాన్సెప్ట్ని మనం దీనికి అప్లై చేస్తే ఆ ఈక్వేషన్ ఎలా రాయొచ్చు, దిట్ బికమ్స్ ఈ పవర్ మైనస్ బీటా ఈఐటి ఇంటూ ఈ పవర్ మైనస్ బీటా ఈఐఆర్ ఇంటూ ఈ పవర్ మైనస్ బీటా ఈఐవి ఇంటూ ఈ పవర్ మైనస్ బీటా ఈఐ ఎలక్ట్రానిక్. సో ఇప్పుడు మనకి ఇది అబ్జర్వ్ చేస్తే కనుక ఈ ఈక్వేషన్లో డీజనరసీ టర్మ్ని ఈ టర్మ్ని కూడా ఈ రెండు చూస్తే కనుక రెండు కూడా మనకి ట్రాన్స్లేషనల్ మోషన్ని రిప్రజెంట్ చేస్తాయి కదా. సో దీని అంతటినీ మనం ఒక ఈక్వేషన్లా ఒక పార్ట్లా రాసుకుందాం. నెక్స్ట్ అలానే రొటేషనల్ అలానే రొటేషనల్ ఇన్ డీజనరసీ అలానే ఎనర్జీ టర్మ్ రెండు కూడా ఒక పార్ట్లో రాసుకుందాం. అలా 4 పార్ట్స్లో రాస్తే కనుక సింపుల్లీ మనం దాన్ని ఎలా రాసుకోవచ్చు, పార్టీషన్ ఫంక్షన్ ఇన్ ట్రాన్స్లేషనల్ మోషన్, పార్టీషన్ ఫంక్షన్ ఇన్ రొటేషనల్ మోషన్, పార్టీషన్ ఫంక్షన్ ఇన్ వైబ్రేషనల్ మోషన్, పార్టీషన్ ఫంక్షన్ ఇన్ ఎలక్ట్రానిక్ మోషన్. ఇది ఎలా రాసామమ్మా, ఈ ఈక్వేషన్ ఎలా ఉంది చూడడానికి, మనకి స్టార్టింగ్ ఈక్వేషన్ 1 తీసుకున్నాం కదా, q ఈజ్ ఈక్వల్స్ టు సమ్మేషన్ i ఈక్వల్స్ టు 0 టు ఇన్ఫినిటీ gi ఈ పవర్ మైనస్ ei బై kt. ఓకే, ఆ ఈక్వేషన్లానే కదా ఉంది, కానీ అక్కడ gi పవర్ t మీన్స్ డీజనరసీ ఇన్ ట్రాన్స్లేషనల్ మోషన్, అలానే ei పవర్eit ఈ ఎనర్జీ ఈక్వేషన్ ఉంది కదా, EIT మనకి ఈక్వేషన్ 1కి దీనికి డిఫరెన్స్ చెప్తున్నాం కదా, అది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, ఎనర్జీ ఇన్ ట్రాన్స్లేషనల్ మోషన్. అందువల్ల మనం ఆ టోటల్ ఈక్వేషన్ పార్టీషన్ ఫంక్షన్ని రిప్రజెంట్ చేస్తుంది, ఆ టోటల్ ఈక్వేషన్ పార్టీషన్ ఫంక్షన్ని రిప్రజెంట్ చేస్తుంది. కానీ ఏ టైప్ ఆఫ్ పార్టీషన్ ఫంక్షన్, అది ట్రాన్స్లేషనల్ మోషన్లో ఉండే పార్టీషన్ ఫంక్షన్. అందువల్ల వి రిప్రజెంట్ క్యూ పవర్ టీ. అలానే ఇది వచ్చేసరికి రొటేషనల్ కనుక క్యూ పవర్ ఆర్తో రిప్రజెంట్ చేస్తాం, ఇది వచ్చేసరికి వైబ్రేషనల్ కనుక క్యూ పవర్ వి, ఇది వచ్చేసరికి ఎలక్ట్రానిక్ కనుక క్యూ పవర్ ఎలక్ట్రానిక్. సో టోటల్గా మీకు మాలిక్యులర్ పార్టీషన్ ఫంక్షన్ అంటే ట్రాన్స్లేషనల్, వైబ్రేషనల్, ఎలక్ట్రానిక్, రొటేషనల్ 4 ఎగ్జిస్ట్ అవుతాయని చెప్పుకున్నాం కదా ఎనీ మాలిక్యూల్లో. సో ఇక్కడ మాలిక్యులర్ పార్టీషన్ ఫంక్షన్ క్యూ కావాలి అంటే క్యూ ఈజ్ ఈక్వల్స్ టు సమ్మేషన్ ఎలా అయితే అప్లై చేసుకున్నామో ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్, ఓకే, ప్రొడక్ట్ ఆఫ్ క్యూ పవర్ టీ ఇంటూ క్యూ పవర్ ఆర్ ఇంటూ క్యూ పవర్ వి ఇంటూ క్యూ పవర్ ఈ. అంటే మనం ఏం చెప్పొచ్చు డైరెక్ట్గా, మాలిక్యులర్ పార్టీషన్ ఫంక్షన్ కావాలి అంటే కనుక ఫైనల్లీ వి ప్రొడక్ట్ ఆల్ ట్రాన్స్లేషనల్, రొటేషనల్, వైబ్రేషనల్, ఎలక్ట్రానిక్ పార్టీషన్ ఫంక్షన్, ఫైనల్లీ వి గెట్ మాలిక్యులర్ పార్టీషన్ ఫంక్షన్. సో మనం ఇండివిజువల్గా ఏ మాలిక్యూల్కైనా కానీ ట్రాన్స్లేషనల్ పార్టీషన్ ఫంక్షన్ క్యాలిక్యులేట్ చేయాలి, నెక్స్ట్ వైబ్రేషనల్ పార్టీషన్ ఫంక్షన్, ఎలక్ట్రానిక్ పార్టీషన్ ఫంక్షన్ అండ్ రొటేషనల్ పార్టీషన్ ఫంక్షన్. ఆ 4 పార్టీషన్ ఫంక్షన్ని కంబైన్ చేస్తే ఫైనల్లీ వీ గెట్ మాలిక్యులర్ పార్టీషన్ ఫంక్షన్ దట్ ఈస్ రిప్రజెంటెడ్ విత్ క్యూ. ఓకే, ఇప్పుడు మనం 4 క్యాలిక్యులేట్ చేయాలని చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ క్లాస్లో మనం ఇండివిజువల్గా ట్రాన్స్లేషనల్ పార్టీషన్ ఫంక్షన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, రొటేషనల్ పార్టీషన్ ఫంక్షన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, వైబ్రేషనల్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఎలక్ట్రానిక్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి చూసి ఫైనల్గా మనకి మాలిక్యులర్ పార్టీషన్ ఫంక్షన్ కావాలి అంటే
ఆ 4 పార్టీషన్ ఫంక్షన్స్ని మనం ప్రొడక్ట్ చేయాలి. అంటే ట్రాన్స్లేషనల్ ఇంటూ, రొటేషనల్ ఇంటూ, వైబ్రేషనల్ ఇంటూ, ఎలక్ట్రానిక్. సో ఫైనల్లీ we get molecular partition function. This is about molecular partition function. Thank you.